హాయ్ అండి. ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్తో కుడుములు చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని కొద్దిగా పక్కకు తీసుకోవాలి. తర్వాత మిగిలినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే ఎండు కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. దాన్ని వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం, ఒక హాఫ్ కప్ బియ్యం పిండి, వన్ అండ్ హాఫ్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆ మొక్కజొన్నకి ఉన్న ఆకులు ఉన్నాయి కదా, అవి తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే ఇది ఒక స్పూన్ కొంచెం ఇలా వేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ ఆకుల్ని మళ్ళీ పరచాలి మొత్తం. అలాగే డైరెక్ట్ పెట్టకుండా ఇలా పరిచేసి మొత్తం గిన్నెకి అంతా మంచిగా పరుచుకోవాలి. తర్వాత ఈ మనం తయారు చేసి పెట్టుకునేవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా మంచిగా సర్దుకోవాలి. అన్నీ సర్దిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఇది పెట్టి స్టవ్ పైన పెట్టి ఆవిరి పైన ఉడికించుకోవాలి. అంతే అండి, ఉడికిపోతాయి. ఒక 20 నిమిషాల తర్వాత తీస్తే ఇలా కుడుములు తయారైపోతాయి. అంతే అండి, స్వీట్ కార్న్ కుడుములు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కుడుములు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.